పెడతావు కదా? పెడతామ్మా. ఈ ముసలాడు ఒక్క సంతకం పెడితే ఆ 100 ఎకరాలు నాకే. ఇక నేను పైకి వెళ్ళిపోతా. మేడం అప్పుడే పైకి వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతే నాకు ఇంకా దిక్కేవారు మేడం. పైకి వెళ్ళడం అంటే పైకి ఎదగడం రా. రేపు 10 గంటలకు వచ్చేసాయి. మీరు ఈ ముసలోని బెదిరించిందంతా రికార్డ్ చేసా. ఆ 100 ఎకరాల్లో 50 నాకు, లేదంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తా. సరే, నీకు 50 నాకు 50. రేపు 10 గంటలకు వస్తా. నువ్వే పెద్దయినా. వీణ్ణి ఏదో ఒకటి చేద్దాం. బాగా చదివిపించి IAS చేద్దాం. వాని బండి బ్రేకులు కట్ చేద్దాం రా. ఇక సచ్చినట్టేరా వీడు. రేయ్, ఆ ముసలాడు మనకు చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఆటో ఎక్కించి రాపో. ఏంటి, ముసలాడు యాక్సిడెంట్ లో చనిపోయినాడా? అంత జాగ్రత్తగా బ్రేకులు కట్ చేసిన బండి మీద ఎక్కించి పంపించా కదక్క. ఆటో ఎక్కించి రాపో. ఆటోలు లేవే అన్నా. నువ్వు ఎట్టపోయేది? గాంధీనగర్. ముసలోడు కూడా అక్కడనే అన్నా. పెద్ద మంచి ఈ బండి ఎక్కిపో. మనకు చెవుడున్నట్టు వాళ్ళని నమ్మించాలంతే. పింఛన్ ఓకే అవుతుంది. డబ్బులు వస్తాయి కదా? ఇస్తారు. వస్తున్నారు. వీళ్ళు చోటోళ్ళ కాదో నేను తెలుస్తా. మీరు రెస్ట్ తీసుకోపోండి. ఎవరెవరు యాక్టింగ్ చేస్తున్నారో అందరిని పట్టుకుంటా. వినిపిస్తలేదు సార్. అందరూ ఒకటే డైలాగ్ చెప్తున్నారేంది? అంటే యాక్టింగ్ అన్నమాట. అందరం ఒకటే ఊర్లో ఉంటాం కదా, అందుకే ఒకటే డైలాగ్ వచ్చింది సార్. ఓ కరెక్ట్ పాయింట్. ఏంటయ్యా? అంత ఓకే సార్. మీరు చెవిటోళ్ళు అయితే మీ దగ్గర చెవిటి మిషన్లు ఎందుకు లేవు? మళ్ళీ సేమ్ డైలాగా? ఓ ఒకటే ఊరు ఒకటే డైలాగ్, అంతేగా. సునీల్ నువ్వు ఎంతైనా గ్రేట్ రా. కొత్తిమీర కట్టేం కాదు. ఇది ఇంకా ఫైనల్ టాస్క్. మీరు చెవిటోళ్ళు అయితే అమ్మ తోడేయండి. మా అమ్మలు ఎప్పుడో వినారా ఎర్రి పప్ప. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. అమ్మ తోడేసినారంటే నిజమే ఉంటది సార్. వీళ్ళు చెవిటోళ్ళే. చాలా టెస్ట్ చేశా. ఓకే సార్ అంతా. అయ్యో, ఇతనికి ఇంకో కాలు లేదే. ఇక్కడే పెట్టానే, కనిపించడం లేదు. తొందరగా ఇవ్వండి మేడం. చూస్తున్నానుగా. ఇంకెంతసేపు మేడం? ఎందుకంత తొందర? తొందర కాదు మేడం, కాలు పైకెత్తుకొని ఎంతసేపులు ఉండాలి? అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఏరా, కాళ్ళు చేతులు బానే ఉన్నాయిగా, అడుక్కోవడానికి సిగ్గులేదు? ఓహో. మేడం, ఇప్పుడు నా చెయ్యి కాలు బాలేదు. కనీసం ఇప్పుడన్నా డబ్బులు ఇస్తారా?